ఈ తోడేలు వాళ్ళ అమ్మ తోడేలుకి ఫోన్ చేసి నీ భార్యని తీసుకుని ఇంటికి రా అని అంటుంది. తన భార్యని తన ఇంటికి తీసుకుని వెళ్తే ఏమవుతుందో అని చెప్పి ఈ తోడేలు చాలా భయపడతాడు. వీళ్ళ ఇల్లు ఒక గుహలో ఉంటుంది. ఈ ఇంట్లోకి వెళ్తే అక్కడ సరిగ్గా ఫర్నిచర్ కూడా ఉండదు. ఆ గుహంతా భయంకరమైన పురుగులు ఉంటాయి. వాళ్ళు పచ్చి మాంసాన్నే తింటారు. అలాగే ప్లేట్లు కూడా అక్కడే ఉన్న నీళ్ళల్లో కడుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు రాళ్లపై పడుకుంటారు. ఇదంతా తన భార్య చూస్తే తనని వదిలేస్తుందేమో అని చెప్పి ఈ తోడేలు చాలా భయపడుతూ ఉంటాడు. కానీ అమ్మ పిలిస్తే వెళ్ళకపోతే తన తల్లి చాలా బాధపడుతుంది అనుకుని తోడేలు తన భార్యని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్తూనే తన కోడల్ని తోడేలు ఒక సోఫా లాంటి దానిపైన కూర్చోపెడుతుంది. ఆమెకి కంఫర్ట్ గా ఉండేలాగా రెడీ చేస్తుంది. అలాగే పక్కనే ఉన్న ఒక పురుగుని చూసి ఆమె భయపడిపోతుంది. దాంతో అత్త అది పురుగు కాదు, ఒక బొమ్మ మాత్రమే అని అంటుంది. ఆ తర్వాత అందరూ బాగా టేస్టీగా వండిన ఫుడ్ తింటారు. ఆ ఫుడ్ కోడలికి కూడా చాలా నచ్చుతుంది. ఆ తర్వాత కోడలు ప్లేట్స్ కడగడానికి వెళ్తే అప్పుడే అత్త ఒక బటన్ నొక్కగానే సామాన్లు కడిగే మిషన్ ఆటోమేటిక్ గా బయటికి వస్తుంది. దాంతో ఆ సామాన్లన్నీ ఆ మిషనే కడిగేస్తుంది. రాత్రి అవ్వగానే వీళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్తారు. అప్పుడే ఒక బటన్ నొక్కగానే డబుల్ బెడ్ వచ్చేస్తుంది. దానిపైన ప్రశాంతంగా వీళ్ళు పడుకుంటారు. అలాగే వీళ్ళ రూమ్ పైన ఒక కిటికీ ఉంటుంది. అందులో నుంచి చందమామ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అత్తల కోసం కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.